రీసెంట్గా పూనావాలా ఫిన్కార్ప్లో ప్రమోటర్స్ ఎప్పుడూ లేని విధంగా భారీగా 1500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీని వెనుకున్న స్ట్రాటజీ ఏమై ఉంటుంది? రీటైల్ ఇన్వెస్టర్స్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లాస్ట్ ట్రేడింగ్ ఒక్కరోజే పూనావాలా 12% పెరిగి 502 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్ ఇలాంటి సెగ్మెంట్లో బిజినెస్ చేస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 53% AUM గ్రోత్ సాధించింది. కంపెనీలో క్యాపిటల్ అడక్విసీ పెంచుకోవడం అంటే బలమైన బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేయడం, అగ్రెసివ్ గ్రోత్ కోసం ఫ్యూయల్ ఇవ్వడానికి, మార్కెట్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వడానికి, న్యూ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం లాంటి వాటి కోసం ప్రమోటర్సు ఈ 1500 కోట్లు పెట్టుబడి పెట్టారని అనిపిస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 40% AUM గ్రోత్ కోసం పనిచేయడం, గోల్డ్ లోన్ బ్రాంచెస్ని 80 నుండి 400 వరకు పెంచడానికి, షాప్ కీపర్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ లాంటి టూల్స్ని మార్కెట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడానికి, బ్యాంకులో అప్పు తీసుకోకుండా ఈ ప్రమోటర్స్ నుండి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. దీనివల్ల స్టాక్ ప్రైస్ పాజిటివ్ ట్రెండ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్గా ఒకటి గమనించాలి. ఎగ్జిక్యూషన్ రిస్క్, NPAs కంట్రోల్ చేయగలరా లేదా అనేదే ఒక క్రూషియల్ పాయింట్. ఒకానొక టైంలో ఈ కంపెనీ ప్రాఫిట్ 80% తగ్గిపోయింది. ఇన్కమ్ పెరిగినా కూడా ఎక్స్పెండిచర్ కంట్రోల్ లేకపోవడంతో కంపెనీకి గట్టి దెబ్బే తగిలింది. దాంతోపాటు అదే క్వార్టర్లో NPAలు బాగా పెరిగాయి. కొన్ని లోన్స్ ఇష్యూలో రూల్స్ ఫాలో చేయలేదని RBI జరిమానా కూడా విధించింది. టాప్ మేనేజ్మెంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల చాలామంది ఎంప్లాయీస్ కంపెనీ నుండి క్విట్ అయ్యారు కూడా. వీటన్నిటినీ చూశాక మార్కెట్లో ఏ ఇన్వెస్టర్కైనా భయం పెరుగుతుంది. కానీ కంపెనీ అలానే ఊరుకోలేదు. ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేశారు. లోన్స్ ఇష్యూలో స్ట్రిక్ట్ రూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. NPAలు తగ్గడానికి బెస్ట్ కలెక్షన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్ట్రాటజీస్ వల్ల NPAలు తగ్గడమే కాదు, ప్రాఫిట్స్ని తిరిగి పుంజుకున్నాయి. మార్కెట్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. కరెక్ట్గా ఇదే సమయంలో ప్రమోటర్స్ 1500 crores ఇన్వెస్ట్ చేయడం ఇది పెద్ద పాజిటివ్